మీరు ఎక్కడ సార్? ఎక్కడ మీది నేటివ్ బేసిక్? మా హైదరాబాద్ సార్, హైదరాబాద్ నుంచి వచ్చాను ఇక్కడికి. ఓకే, ఓకే సార్. మీ పేరెంట్స్? మా పేరెంట్స్ కరీంనగర్ లో ఉంటారు సార్. కరీంనగర్. ఓకే, ఓకే సార్. గ్రేట్, గ్రేట్. సో కరీంనగర్ సిటీయేనా సార్? కరీంనగర్ సిటీ అండి. ఓకే, ఓకే సార్. నేను కూడా వెళ్ళాను 4-5 టైమ్స్. కరీంనగర్ వెళ్ళాను. మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ, ఓకే ఓకే. సో 38 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ నా ఏజ్ గ్రూప్ మీరు. అవును సార్. ఐఎమ్ ఆల్సో 38. ఓకే ఓకే. కరీంనగర్ నా క్లాస్మేట్స్ ఉన్నారు యాక్చువల్గా. ఓకే సో మేము ఎంబీఏ బెంగళూరులో చేసాం. అప్పుడు కరీంనగర్ నుంచి వచ్చారు యాక్చువల్గా వాళ్ళు. ఓకే ఒకరు గోదావరి కని నుంచి కూడా ఉన్నారు యాక్చువల్లీ. ఓకే. సో మీరు స్టార్టింగ్ ఎప్పుడు వెళ్ళారు సార్ కెనడా? కెనడా నేను వచ్చి 2 వీక్స్ అయింది సార్, ఆల్మోస్ట్ అంటే 1 మంత్ అనుకోండి. అంతకుముందు నేను యూఏఈలో ఉన్నాను, షార్జాలో ఒక 2 ఇయర్స్. ఓకే. సో ఇండియాకి ఇప్పుడు వచ్చారు షార్జా నుంచి? 2023లో వచ్చాను సార్ నేను. ఓకే, 1 ఇయర్. లాస్ట్ 1 ఇయర్ మీరు అంటే లాస్ట్ 1 ఇయర్ లో మోర్ దాన్ 6 మంత్స్ మీరు Yeah, ఇండియా. నాదైతే ఇప్పుడైతే ఎన్ఆర్ఐ స్టేటస్ సార్. అది మోర్ దెన్ 6 మంత్స్ నేను బయటే ఉన్నాను. లాస్ట్ 1 ఇయర్ లో. లాస్ట్ 1 ఇయర్ లో. ఓకే. సో యువర్ ఎన్ఆర్ఐ. సో అది కూడా ఇప్పుడు మీరు కెనడా ఎన్ఆర్ఐ కాబట్టి, కానీ యూఏ ఎన్ఆర్ఐ అయితే మీకు రిస్ట్రిక్షన్స్ తక్కువ ఉంటాయి. అవునవును. అదే కెనడా యూఎస్ కి ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉంటాయని తెలుసు, బట్ స్టిల్ అందులో ఏ ఫండ్స్ అయితే బెటర్ అంటే నాకు బెటర్ రిటర్న్స్ 15 to 20% మధ్యలో రిటర్న్స్ వచ్చేటట్టు ప్లాన్స్ ఏది పిక్ చేసుకోవాలి, నా పోర్ట్ఫోలియో ఎట్లా బిల్డ్ చేసుకోవాలి అనేది నాకు అట్లా. ఆ, డెఫినెట్గా సార్. అంటే ఇందులో మనకి కొన్ని ఇండెక్స్ ఫండ్స్ బెటర్ ప్రస్తుతానికి. ఓకే సో నేను మీకు ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసిస్తాను. అందులో కొన్ని ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి, ప్లస్ కొన్ని మిడ్ స్మాల్ కంపెనీ ఫండ్స్ కూడా ఉంటాయి. ఓకే. సో మీ హారిజన్ ఎంత సార్? ఇన్వెస్ట్మెంట్ హారిజన్ ఎన్ని సంవత్సరాల వరకు? ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఇంకొక 2 ఇయర్స్ ఉంటాను సార్. 2 ఇయర్స్ వరకు అయితే మంత్లీ 1 ల్యాక్ ఇన్వెస్ట్ చేయగలను. ఇండియాకి వచ్చిన తర్వాత మేబీ 30 to 40 thousand వరకు చేయగలుగుతాను. ఓకే, అంటే మీరు ఎప్పుడు వరకు ఈ అమౌంట్ తీయరు? నేను ఒక 15 ఇయర్స్ అలానే, ఆల్మోస్ట్ ఇది ఒక రిటైర్మెంట్ ఫండ్ అనుకోండి. డన్, డన్. అయితే మెజారిటీ మనం కొద్దిగా అగ్రెసివ్ ఫండ్స్ లో పెట్టచ్చు. దాంతో ఉమ్, మనం 15 to 20% రిటర్న్ జనరేట్ చేయొచ్చు. యాక్చువల్గా ఏంటంటే మనకి 3 ఇయర్స్ 5 ఇయర్స్ లో కావాలంటే కొద్దిగా అగ్రెసివ్ కాకుండా కొద్దిగా అసర్టివ్ ఫండ్స్, కొద్దిగా ఇండెక్స్ నిఫ్టీ ఫండ్స్ అంటే కొద్దిగా సేఫ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తాము విత్ ఇన్ 3 ఇయర్స్. ఓకే ఓకే 3 to 5 ఇయర్స్ అయితే కొద్దిగా లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఈక్విటీ ఫండ్స్ లోనే కొద్దిగా లార్జ్ క్యాప్ సేఫ్ ఫండ్స్ లో. ఓకే అదే మోర్ దాన్ 5 ఇయర్స్ అయితే వీ కెన్ గో ఫర్ మిడ్ అండ్ స్మాల్, వేర్ వీ కెన్ గెట్ ప్రీమియం రిటర్న్స్ అంటే 15 to 20%. ఓకే ఓకే సో ఇందులో కూడా మీకు ఇప్పుడు నేను చూస్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏ ఏ కంపెనీస్ ఆఫర్ చేస్తాయి, ఓకే ఆ కంపెనీస్ లో ఉన్న బెస్ట్ ఫండ్స్ ఏమిటి, ఓకే వాటిలో మనకి ఇండెక్స్ ఫండ్స్ లో మిడ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ లో ఏమి పెర్ఫార్మెన్స్ బాగున్నాయి. ఓకే ఇప్పుడు నిప్పాన్ ఉంది. ఉమ్, నిప్పాన్ లో స్మాల్ క్యాప్ ఫండ్ నెంబర్ 1 ఫండ్ ఓకే ఫ్రమ్ లాస్ట్, అంటే సిన్స్ ఇన్సెప్షన్ 10 ఇయర్స్ అదే నెంబర్ 1 లో ఉంది. ఓకే సో మీరు నిప్పాన్ ఓకే కెనడా కూడా యాక్సెస్ చేయొచ్చు కాబట్టి మీరు ఆ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు డైరెక్ట్. ఓకే. తర్వాత సో ఇప్పుడు అంటే ఎంత రేషియో ఎట్లా డివైడ్ చేసుకోమంటారు 1 lakh అంటే 5 into ఈ 20. 1 lakh లో? ఓకే, సో 5 ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఈచ్ ఫండ్ లో 20,000 వరకు వెళ్ళాలి, అంతేనా మీరు అనేది? ఓకే సార్, నాట్ మోర్ దాన్ దట్. ఓకే ఇందులో మనం ఏమేమి చూసుకోవాలంటే ఒక లార్జ్ క్యాప్ ఫండ్ ఉండాలి, ఓకే ఒక మిడ్ క్యాప్ ఫండ్ ఉండాలి, ఓకే ఒక స్మాల్ క్యాప్ ఫండ్ ఉండాలి, ఓకే ఒక మల్టీ క్యాప్ ఫండ్ ఉండాలి. ఓకే అనదర్ వన్ కెన్ బి కొద్దిగా అగ్రెసివ్ ఫండ్ లైక్, అంటే సెక్టార్ ఓరియంటెడ్ ఫండ్స్ ఉంటాయి సార్, థిమాటిక్ ఫండ్స్ అంటారు. ఓకే ఇది 1 ఇయర్. సపోజ్ నెక్స్ట్ మన ఇండియా నెక్స్ట్ 5 ఇయర్స్ డిజిటల్ ఇండియా మీద వెళ్తుంది ఎక్కువ మాక్సిమం ఓకే అనుకుంటే మనం డిజిటల్ ఇండియా ఫండ్ ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ ఈ సెక్టార్ ఫండ్స్ కూడా ఈ ఫండ్ హౌసెస్ ఇస్తాయా అసలు, మళ్ళీ సపరేట్ గా వెళ్ళాలన్నా? లేదండి, ఈ ఫండ్స్ లోనే ఇస్తాయి, ఈ కంపెనీసే ఇస్తాయి. ఓకే ఇవి యాక్చువల్ 4 కంపెనీల్లో కూడా ఉంటాయి ఈ ఫండ్స్ అన్ని. ఈ కేటగిరీస్ అన్ని 4 కంపెనీస్ లో ఉంటాయి.
ఓకే. సో అందులో కూడా మనం బెస్ట్ ఏమున్నాయో సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే. బేస్డ్ ఆన్ దేర్ లాస్ట్ 5 years రిటర్న్. ఓకే. సో 5 years కన్సిస్టెన్సీ చూస్తే సరిపోతుంది. ఓకే. తర్వాత అగైన్ వీ కెన్ రివ్యూ ఆఫ్టర్ 1 year. ఓకే. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక డిజిటల్ ఇండియా ఫండ్ పెట్టాము. ఇఫ్ దట్ ఈస్ హ్మ్. నాట్ పెర్ఫార్మింగ్ ఆర్ అదర్వైజ్ ఆఫ్టర్ 1 year హ్మ్. దట్ ఈస్ నాట్ ద సినారియో, ఓకే. దెన్ వీ కెన్ షిఫ్ట్. ఓకే. సో అలా మనం చేసుకుంటే మోర్ దెన్ 15 to 20% రిటర్న్ మనం జనరేట్ చేయొచ్చు. ఓకే. సో నేను మీకు ఒక 10 funds ఆప్షన్ ఇస్తాను వీటికి యాక్చువల్లీ. ఓకే. ఓకే. సో యూ కెన్ సెలెక్ట్ బెస్ట్ ఆఫ్ 5 ఫ్రమ్ దెమ్ ఓకే. యాక్చువల్లీ. ఓకే. సో ఎందుకో కూడా నేను మెన్షన్ చేస్తాను మీకు స్ట్రాటజీ. ఓకే. సో అదొకటి ఉంది సార్ యాక్చువల్గా. హ్మ్. ఇది దిస్ ఈజ్ అబౌట్ ఫండ్స్. సో ఇఫ్ యూ వాంట్ మీ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దెర్ ఇస్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా ఒకటి ఉంది యాక్చువల్గా, స్మాల్ ఎక్సెల్. హ్మ్. చెప్పండి సార్ పర్లేదు. వన్ నేను ఈచ్ ఫండ్‌లో మళ్ళీ ఏవేవైతే ఇన్వెస్ట్ చేయొచ్చో, యాక్సెస్ ఉన్నాయో మీకు అన్నీ ఒక లిస్ట్ చేసి ఒక 2 డేస్‌లో పంపిస్తాను సార్. ఎస్, దాన్ని బట్టి మీరు సజెషన్స్ ఇవ్వండి. షూర్గా షూర్గా. అంటే డైరెక్ట్ మీ నంబర్‌కి వాట్సాప్ చేయమంటారా? లేకపోతే నాకు ఈ మీటింగ్ ఐడీ వచ్చిన నంబర్‌కి వాట్సాప్ చేయమంటారా డీటెయిల్స్ ఎట్లా? మీటింగ్ ఐడికి వాట్సాప్ చేయండి. ఓకే. స్క్రీన్ స్క్రీన్ షేర్ చేస్తున్నా సార్ మీకు. ఓకే సార్. యాక్చువల్లీ దిస్ ఇస్ హౌ నార్మలీ ఫైనాన్షియల్ ప్లాన్ బిల్డ్ సార్ యాక్చువల్గా. మీ ఓకే. పేరు, మీ ఫుల్ నేమ్ శ్రీకాంత్. శ్రీకాంత్ గౌరిశెట్టి సార్. మీ డేట్ ఆఫ్ బర్త్ సార్? జూలై 2nd, 1986. 02/07/1986. ఓకే సార్. మీ మిస్సెస్ కూడా జాబ్ చేస్తారా సార్? ఇంకా లేదండి. తను అంటే సెర్చింగ్ ఫర్ జాబ్. తను స్టార్ట్ చేస్తే ఇంకా తను కూడా యాడ్ చేస్తాం. ఓకే, యాజ్ ఆఫ్ నౌ మీరు. నాదే అనుకోండి. సో మీ యాన్యువల్ ఇన్కమ్ సార్? ఇప్పుడు యాన్యువల్ ఇన్కమ్ అంటే మేబీ ఐ కెన్ సే 24 lakhs ఐ కెన్ సేవ్. 2 lakh per month. యా. సో వాట్ ఇస్ ద రెంట్ యువర్ పేయింగ్ సార్? ఇక్కడ ఒక 60,000 సార్ రెంట్. సో అక్కడ మన హౌస్ తీసుకోలేదు కదా సార్ మీరు? అక్కడ ఇప్పుడే వెళ్ళారు ఇక్కడ కాబట్టి. ఇక్కడ లేదు సార్. రెంటెడ్ హౌస్ అండి. నాకంటే ఇండియాలో ఈఎంఐలు ఉన్నాయి సార్. ఈఎంఐ ఆల్మోస్ట్ ఒక 50,000 ఈఎంఐ వెళ్తాయి సార్. ఈఎంఐ. ఓకే సార్. అంటే ఏమన్నా కారు హౌస్ ఉందా సార్ అక్కడ? హౌస్ 50 సార్. 15 కాదు 50. హౌస్ అది? హౌస్ సార్. ఓకే సార్. ఇంకా సార్? ఇంకా యాజ్ యూజువల్ మెడికల్ ఇన్సూరెన్స్ పర్ యానం ఒక 12,000 అట్లా పే చేస్తాను. టర్మ్ ప్లాన్కి ఏమైనా పే చేస్తున్నారా? టర్మ్ ఒక 30,000 పర్ యానం పే చేస్తాను సార్. ఎల్ఐసి ప్రీమియం, ఎల్ఐసి ప్లస్ ఎస్బీఐ కలిపి పర్ మంత్ ఒక 10 అనుకోండి, 10,000 ఆల్మోస్ట్. దిస్ ఆల్ పర్ మంత్ సార్ యాక్చువల్గా. ఓకే. సో చిల్డ్రన్ సార్ ఫీ? ఫీ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 10,000 వేసుకోండి ఇక్కడ. ఓకే. హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ సార్ మీకు మంత్లీ హౌస్ ఎక్స్పెన్సెస్? ఇంకో 50,000, ఒక 60,000 వేసుకోండి. ఓకే. ఇంకా ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్, లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ అని? అవి అంతగా ఉండవు సార్. ఓకే, యూ కెన్ టేక్ 10K.
maybe. Yeah, max. Any SIP, sir? Present SIP? ఇప్పటికైతే ఏమీ లేదు సార్, ఇప్పుడు స్టార్ట్ చేయాలి. Okay. Traveling expenses? మాక్సిమం నథింగ్. Okay. డన్ సార్. ప్రజెంట్ యాక్చువల్గా నేను మీకు మెయిన్ వీటన్నిటికీ ఎందుకు తీసుకోవడం అంటే సార్, మనం ఫ్యూచర్లో దీన్ని బీట్ చేయాలి. యాక్చువల్గా ఏంటంటే ఇన్ఫ్లేషన్ అని ఒకటి ఉంటుంది పదం. అవును. సో మీ టోటల్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటే 50, 10, 60 అండ్ 63.5, 73.5, 1.33, 1.43. సో Yeah, టోటల్ ఎక్స్పెన్సెస్. yeah. సో ఇవి కూడా ఎవ్రీ ఇయర్ మీకు ఇన్ఫ్లేషన్ 8% ఇన్ఫ్లేషన్ ఉంటుంది, వీటితో పాటు పెరుగుతూ ఉంటాయి. అవును సార్. అగైన్ ఏంటంటే మీకు ప్రజెంట్ ఏమైనా హౌస్ ఉంది కదా సార్ అక్కడ వాల్యూ? అవును సార్. అంటే రెంట్ రెంట్ అడుగుతున్నారు మీరు, రెంట్ ఇన్కమ్? ఐ మీన్ కరీంనగర్లో. కరీంనగర్లో లేదు సార్. ఓకే, మీరు ఇప్పుడు హౌస్ ఎక్కడ తీసుకున్నారు సార్? హైదరాబాద్ లోనే ఒక అపార్ట్మెంట్ ఉంది సార్, ఒక ఇండివిజువల్ హౌస్ ఉంది. రెండు రెండు కలిపి ఈఎంఐ మీకు ఆల్మోస్ట్ 53,000 పడుతుంది. ఓకే సార్, ఎక్కడ సార్, ఏ ఏరియాలో రెండు? ఒకటి ఉప్పల్ సార్, ఒకటి దాన్ని ఏమంటారు చందానగర్ దగ్గరలో. చందనగర్. అప్రాక్సిమేట్ కాస్ట్ ఎంత ఉండదు సార్ రెండింటివి? ఆ, నేను హౌస్ తీసుకున్నది ఆల్మోస్ట్ ఒక 70 lakhs కి సార్. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఒక 1 crore వరకు ఉండొచ్చు. ఓకే. అపార్ట్మెంట్ ఇప్పుడు ఇప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారం ఒక 45 to 50 lakhs ఉంటుంది సార్. దాని లోన్ ఎంత ఉంది సార్ వాటిలో, 170 lakhs దాంట్లో? లోన్ ఆ బిల్డింగ్ వచ్చేసి లోన్ వచ్చేసి 38 lakhs సార్. అవుట్ స్టాండింగ్, ప్రజెంట్ అవుట్ స్టాండింగ్. ప్రజెంట్ 37 వేసుకోండి. ఓకే సార్, ఈ 45లో? 45లో ఇంకా 10 ఉంది సార్. డన్ డన్. సో ఇది అన్ని డీటెయిల్స్ తీసుకోవడం ఎందుకంటే సార్, అందరికీ మనం షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి. అవును. షార్ట్ టర్మ్ గోల్స్ ఆర్ 3 to 5 years. ఉమ్, ఇందులో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అంటే ప్రజెంట్ ఎడ్యుకేషన్ అవి వస్తాయి 3 to 5 yearsలో. అవును. తర్వాత మీడియం టర్మ్ గోల్స్ ఉంటాయి 5 to 10 years. వీటిలో చిల్డ్రన్ లాంగ్ టర్మ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఉమ్, హైయర్ ఎడ్యుకేషన్. ఉమ్. తర్వాత లాస్ట్ బట్ నాట్ లిస్ట్ లాంగ్ టర్మ్ గోల్ మోర్ దెన్ 10 years ఉండేవి, లైక్ రిటైర్మెంట్ గోల్. ఎస్. అంటే ఫైనలీ నీడ్ ఎనీథింగ్ అరౌండ్. సో దిస్ ఈస్ ఫర్ ఇండియా. ఇండియా అంటే ప్రజెంట్ రిటైర్మెంట్కి 2 crore కావాలి, ప్రజెంట్ రిటైర్మెంట్. అవును సార్. మీరు ఇండియాలో ఉంటే రిటైర్ అవ్వాలనుకుంటే 2 crore ఉంటేనే మీరు మంత్లీ 1 lakh డ్రా చేయగలుగుతారు. ఎస్. 2 crore బ్యాంక్లో ఎఫ్డి చేసినా కూడా 6%కి ఎఫ్డి చేసినా కూడా పర్ ఇయర్ 12 lakhs. అవును. సో మంత్లీ 1 lakh మీరు లీడ్ చేయగలుగుతారు, ఇది ప్రజెంట్. ఉమ్. మీకు ఇంకా ఆల్మోస్ట్ 15 years తీసుకోవచ్చా సార్? మీ రిటైర్మెంట్ ఏజ్ 55 తీసుకోవచ్చా? తీసుకోండి 15.5. యా. అంటే ఆఫ్టర్ 17 years. ఎస్. సో 17 years తర్వాత మీకు ఇన్ఫ్లేషన్ ప్రకారం ఎంత అయింది? ఉమ్. రిటైర్మెంట్ ఇన్ఫ్లేషన్ మనం 6% తీసుకోవచ్చు సార్ యాక్చువల్గా. ఓకే. ఎందుకంటే 8% అనేది హెల్త్ అందులో హెల్త్ ఇన్ఫ్లేషన్ ప్లస్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ చాలా ఉన్నాయి ఫ్యాక్టర్స్, ఓకే. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అని. ఉమ్. సో యూ నీడ్ అరౌండ్ 5.5 crore. ఓకే సార్. 5.5 crore ఉండాలి మీకు 55 yearsకి మీరు రిటైర్ 55 yearsకి మీరు రిటైర్ అయ్యే టైం. ఓకే. చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి ఇద్దరు చిల్డ్రనా సార్? ఒకరు సార్, ఇప్పటికైతే ఒకరు. ఓకే. అంటే ఫస్ట్ చైల్డ్కి సపోజ్ గ్రాడ్యుయేషన్ ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొత్తం కలిపి సపోజ్ మనం వీ కెన్ టేక్ ఇట్ యాజ్ 1.5 crores యా. మినిమం. యా. అండ్ ఇఫ్ యూ హ్యావ్ సెకండ్ చైల్డ్ యాడింగ్, యూ నీడ్ అనదర్ 1.5 crore.
Yeah. సో టోటల్ యూ షుడ్ హ్యావ్ 8.5 crore కమింగ్ ఆల్మోస్ట్. అంటే ఇది మీకు ఆల్మోస్ట్ నెక్స్ట్ 15 years లో కావాలి. ఇట్ ఈస్ 17 years. Yeah. మీ ఫస్ట్ చైల్డ్ ఏజ్ ఎంత సార్ ఇప్పుడు? ఇప్పుడు 9 years సార్. ఓకే. సో బాబా పాపా సార్? బాబు సార్. ఈ నీడ్స్ 9 years అంటే at the age of 18. So he'll be going for graduation or Yeah. higher education. Yes. Yes. So he'll be needing around 1.5 crore minimum, sir. Yeah. సో ప్రజెంట్ ఇట్ సెల్ఫ్ నవ్వు ఇప్పుడే 1 crore అవుతుంది యాక్చువల్లీ, అంటే ఎంబీబీఎస్కి. Mm. ఫర్ ఇంజనీరింగ్ ఇట్ విల్ బి అరౌండ్ 50 lakhs present. Yeah. సో వీ కెన్ టేక్ 1.5 to 2 crores ఆఫ్టర్ 9 years. Yeah. సో దానికి మీరు 1 lakh పే చేస్తారన్నారు. అవును సార్. సో ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ 15% తోటి మీరు 1 lakh పే చేసుకుంటూ వెళ్తే around 4 crores after 12 Mm. years. Okay. But you need after 9 years. Yeah. It will be around 2.26 lakhs. Okay. అయితే మీరు మధ్యలో కూడా కొద్దిగా అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. కొద్దిగా ఎస్ఐపితోనే కాకుండా కొద్దిగా మార్కెట్ పడినప్పుడు ఇంకొద్దిగా ఇన్వెస్ట్ చేయండి. Okay. కొంచెం మార్కెట్ డౌన్ అయినప్పుడు, అంటే ఇండెక్స్ కానీ 1% 2% పడినప్పుడు, స్పెషల్లీ 2% పడినప్పుడు కొద్దిగా అమౌంట్ ఒక 10,000 టాప్అప్ చేయండి. Okay. సో దెర్ ఆర్ టర్మ్స్ కాల్డ్ ఎస్ఐపి అండ్ లంసమ్ స్లిప్, టాప్అప్ సిప్. Okay. అంటే సిప్ అంటే మీరు మంత్లీ పే చేసేది. Mm. సో దర్ ఈస్ ఎ లంసమ్, అంటే మీ దగ్గర ఎప్పుడైతే అప్పుడు 10,000 ఉన్నప్పుడు పెట్టేసేది. Okay. అంటే ఇది ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ లంసమ్ అనేది. సో వీఆర్ నాట్ టేకింగ్ నౌ. Okay. స్లిప్ అనేది మీరు మధ్యలో మార్కెట్ పడినప్పుడు కొంచెం కొంచెం మీరు ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్ళేది. Okay. అంటే సపోజ్ ఫ్యూచర్లో మార్కెట్, Mm. నాకు కన్సల్టెంట్ ఒకసారి మీరు రిమైండ్ చేస్తే నేను మీకు చెప్తా సార్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలో. Okay, sir. సో అప్పుడు మీరు కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్తే, సపోజ్ Okay. యూఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ మిడిల్, సపోజ్ అప్రాక్సిమేట్లీ సపోజ్ ఓ 20 lakhs ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, Okay. అలాంగ్ విత్ సిప్. Okay. సపోజ్ 10 lakhs ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం, Mm-hmm. ఇట్ విల్ బి అరౌండ్ 2.64 crores. Okay. If you invest 2 crores, sorry, you invest 20 lakhs, it will be around 3 crores. Okay. అంటే నెక్స్ట్ 9 yearsలో మీరు సిప్తో పాటు అరౌండ్ 20 to 25 lakhs పంప్ చేయాలి మళ్ళీ Okay. ఎట్ మార్కెట్ డిప్స్. Okay. దెన్ యూ కెన్ మేక్ అరౌండ్ 3 crores విచ్ యూ నీడ్ ఫర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్. Okay. అగైన్ ఆఫ్టర్ యూ హ్యావ్ అనదర్ 8 years ఫర్ యువర్ రిటైర్మెంట్, 17 years. Okay. సో సైమల్టేనియస్లీ యూ కెన్ బిల్డ్ Okay. యాజ్ యువర్ ఇన్కమ్ increases and your wife gets a job, Yeah. you can top up the SIP. That's called top up SIP. Every year Okay. increase by 10%. Okay. Then you will reach your retirement goal easily, sir, Okay. without any this one disturbance. Easily you Okay. can reach your this one. Okay. So that's how you can make it, sir, actually. Okay. సపోజ్ నేను 1 lakh మీరు 10% టాప్అప్ సిప్ చేస్తే Okay. 17 yearsకి it will be around 9.4 crores. Okay. 1 lakh 10% టాప్అప్ సిప్ చేసుకుంటా వెళ్తే, అదే మీరు టాప్అప్ చేయకపోతే, సారీ టాప్అప్ చేయకపోతేనే 9.4 crores సార్, 1 lakh చొప్పున.
ఓకే. అదే మీరు టాప్అప్ చేసుకుంటూ వెళ్తే 10%, ఇట్ విల్ బి అరౌండ్ 16 crores. ఓకే. టాప్అప్ సిప్ తోటి మీరు 16 crores రీచ్ అవుతారు. ఓకే. సో అది సార్ యాక్చువల్లీ వితౌట్ మీరు టాప్అప్ సిప్ లేకుండా వెళ్తే మీరు ఓన్లీ 9.4 crores, విత్ టాప్అప్ సిప్ మీరు విల్ బి అబౌట్ 16.8 crores ఆఫ్టర్ 17 years. ఓకే. మీన్ వైల్ అగైన్ యూ విల్ అంటే 16 crores వచ్చినా యూ విల్ ఐ మీన్ redeem some funds for your children education in middle. ఓకే. సో 16 వుడ్ బికమ్ అరౌండ్ 10 crores, ఎందుకంటే మధ్యలో మీరు కొద్దిగా అమౌంట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ తీసేస్తారు కాబట్టి. ఓకే. ఓకే. సో 10 crores ఇస్ గుడ్ అమౌంట్ ఫర్ యువర్ రిటైర్మెంట్. ఓకే. ఓకేనా సార్, దిస్ ఈస్ అబౌట్ ప్లాన్ యాక్చువల్లీ. ఐ విల్ షేర్ యూ దిస్ ఎక్సెల్ ఆల్సో. ఓకే సార్. అండ్ ఏ టర్మ్ ప్లాన్ సజెస్టెడ్ ఫర్ యూ సార్ అబౌట్ 3 crores. ఓకే. యూ షుడ్ హ్యావ్ మినిమం 3 crores ఆఫ్ టర్మ్ ప్లాన్. యా. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఇప్పుడు 1 crore కి ఉంది సార్. ఇప్పుడు నేను మళ్ళీ దాంట్లోనే పెంచుకోవడం బెటరా, ఇంకో 1 crore అట్లా separate గా తీసుకోవడం బెటరా? వాళ్ళు అందులో పెంచితే అది అందులోనే తీసుకోవడం బెటర్, కానీ 99% వాళ్ళు పెంచరు. యా. ఎందుకంటే అంటే అప్పుడు ఆ ప్లాన్ తీసుకునేటప్పుడు మీ ఏజ్ డిఫరెంట్, అప్పుడు ప్రీమియమ్స్ యా. కూడా తక్కువ ఉండేవి, యా. మీ హెల్త్ కండిషన్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి యంగ్ ఏజ్ లో తీసుకున్నప్పుడు. యా. సో యాజ్ వి గ్రో దిస్ వన్ ఎల్డర్, డెఫినెట్లీ అవర్ ఏజ్ ఫ్యాక్టర్ విల్ ఎఫెక్ట్ ద ప్రీమియం. అందుకని వాళ్ళు ఓల్డ్ రేట్ తో ఇవ్వరు. సో ఇఫ్ దే ఆఫర్ అట్ ఓల్డ్ రేట్ యూ కెన్ టేక్ ఇట్, ఓల్డ్ ప్లాన్ యూ కెన్ టాప్ అప్. ఓకే. ఓకే. ఓకేనా సార్, అండ్ వన్ మోర్ థింగ్. సో ద ప్రీమియం ప్రజెంట్ అంటే మీకు అప్రాక్సిమేట్లీ ప్రీమియం ఎంత వస్తుందో చూడాలి యాక్చువల్గా. 3 crores అప్రాక్సిమేట్లీ 45,000 వస్తుంది నాకు తెలిసి. ఓకే. అంటే ఆల్రెడీ యువర్ పేయింగ్ 12K రైట్ సార్? లేదు లేదు, నేను 30,000 పే చేస్తున్నా సార్ పర్ మంత్ 1 crore కవరేజ్కి. 1 crore అంటే 10 పేనా? ఇస్ ఇట్ 10 పే? అంటే అర్థం కాలేదు సార్. అంటే మీరు 10 years పే చేసి ఆపేసే ప్లానా లేకపోతే రెగ్యులర్ ప్లే? ఆ, నేను 60 years వరకు పే చేస్తాను, 80 years వరకు కవరేజ్ ఉంటుంది సార్. ఓకే, డన్ డన్. దిస్ ఈజ్ రెగ్యులర్ ప్లాన్ అంటే అప్ టు 80 పే చేసేది. అప్ టు ప్రీమియం. 60. ఓకే సార్, అది ఎప్పుడు తీసుకున్నారు సార్? నేను తీసుకుని ఆల్మోస్ట్ 3 years అయింది సార్ అది. ఎస్, విత్ ఇన్ ది లాస్ట్ 3 yearsలో 3 times ప్రీమియమ్స్ కూడా పెరిగాయి. ఓకే. సో యూ షుడ్ హ్యావ్ ఎ హెల్త్ ప్లాన్. సో యూఆర్ హ్యావింగ్ ఐ థింక్ 5 lakh కవరేజ్. ఎస్ సార్, 5 lakhs కవరేజ్. ఓకే సార్, మీరు దాన్ని కొంచెం ఏ కంపెనీలో ఉంది? అది స్టార్ హెల్త్ లో ఉంది సార్. స్టార్ హెల్త్ లోనే ఉందా? సో యూ షుడ్ రివైజ్. దీని యూఆర్ పేయింగ్ 12K. 15 ఆల్మోస్ట్ సార్, 15. నెక్స్ట్ ఇయర్ యూ షుడ్ రివైజ్ సార్. అంటే మీరు ఒక మంచి ప్లాన్లోకి వెళ్ళిపోండి. ఎప్పుడు ఉంది మీది రెన్యువల్? నాది ఎవ్రీ జూలైలో ఉంటుంది సార్. నెక్స్ట్ జూలైలో మీరు హెచ్డిఎఫ్సి కానీ టాటా కానీ ఐసిఐసిఐ కానీ ఇలాంటి కంపెనీ షిఫ్ట్ అవ్వండి. ఓకే. స్టార్ హెల్త్ ఈస్ డూయింగ్ ద వరస్ట్ థింగ్ ఎవర్ ఇక్కడ ఇన్ ఇండియాలో ప్రజెంట్. ఓకే. ఇంకొక లాస్ట్ బట్ నాట్ లిస్ట్, మీరు ఇంకోటి ఏంటంటే టాక్సేషన్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్. పైన 16 crores వచ్చినా 5 crores వచ్చినా 10 crores వచ్చినా మొత్తం మీది కాదు. అవును, 30% మళ్ళీ. 15% విల్ గో టు గవర్నమెంట్. ఓకే. అంటే ప్రజెంట్ టాక్సేషన్ ఇస్ 12.5. ఓకే. ఐఎమ్ అజ్యూమింగ్ 15% ఇన్ ఫ్యూచర్. ఓకే. సో దిస్ ఇస్ అబౌట్ ద ప్లాన్ సార్. ఐల్ షేర్ యూ దిస్ ఎక్సెల్ ఆల్సో. ఓకే సార్. సో యూ కెన్ చేంజ్ ద ఫిగర్స్ హియర్ ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్. యా షూర్. If you want to increase term, tenure, anything written will change. Outcome will change here. ఓకే. 17 years will make you 11 crores. నాకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను ఒక 10 lakhs లంసమ్ ఇన్వెస్ట్ చేయాలనుకోండి. విచ్ అంటే అది కూడా ఒక 10 years వరకు నేను ముట్టుకోను అనుకోండి. ఏది బెటర్, ఏ ఫండ్ లో పెట్టడం బెటర్ అంటారు? Same funds which you are doing SIP, sir.
సేమ్ అందులోనే సెలెక్ట్ చేసుకోమంటారు. సేమ్ అందులోనే సార్, కాకపోతే మనం ఏం చేస్తామంటే ఎస్టీపీ హ్మ్. చేస్తాం. అంటే సార్ ఎస్టీపీ అంటే? సిస్టమాటికల్లీ ట్రాన్స్ఫర్ ప్లాన్ అని ఉంటుంది. ఓకే. సో ఇక్కడ చేస్తాం 10 lakhs అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ డైరెక్ట్ ఎస్టీపీ అంటే ఏం లేదు, ఇట్స్ పార్కింగ్ ప్లేస్ అన్నట్టు. ఓకే. అంటే మీ మనీ సేఫ్ అంటే లిక్విడ్ ఫండ్ లో, గ్యారంటీడ్ ఇంట్రెస్ట్ ఫండ్ లో సేవ్ అయ్యింది. ఓకే. అక్కడ నుంచి ఎవ్రీ మంత్ 1 lakh rupees మీకు ఈక్విటీ ఫండ్ కి సేమ్ ఫండ్స్ కి వెళ్ళిపోతాయి. ఓకే. సో 5 funds వరకు 1 lakh అంటే మీరు సిప్ తో పాటు అవి కూడా వెళ్తూ ఉంటాయి. ఓకే. విత్ ఇన్ 10 months దట్ విల్ ఆల్సో బి కంప్లీటెడ్, అంటే అది కూడా మీకు మొత్తం ఈక్విటీలోకి వచ్చేస్తుంది. అంటే ఎందుకు అంటే ఇట్లా ఒకేసారి పెట్టకుండా ఎందుకు ఇట్లా మనం మంత్స్ వైజ్ డివైడ్ చేస్తున్నాం? ఎక్కువ రావడానికనా లేకపోతే ఎట్లా? అంటే మార్కెట్ హైలో ఉంది కదా సార్, ఓకే. మార్కెట్ లోలో ఉంటే మనం ఒకేసారి పెట్టేస్తాం. ఓకే. ఇప్పుడు టైం మార్కెట్ హైలో ఉంది కాబట్టి మనం ఎస్టీపీ హ్మ్. ద్వారా వెళ్తే ఏమవుతుందంటే అట్లీస్ట్ మనం ఈ 6 months మీకు ఆ, ఈ 10 months మీకు 6% ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే. కానీ మీకు డౌన్ ఫాల్ కి రిస్క్ తగ్గిద్ది, ఎందుకంటే హై హ్మ్. నుంచి మార్కెట్ 10% 20% కరెక్ట్ అయింది అనుకోండి, ఓకే. మీ 10 lakhs 8 lakhs అవుతాయి. యాహ్! అందుకని మనం ఎస్టీపీ ద్వారా వెళ్తే ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ మనం బై చేస్తాం 1 lakh. హ్మ్. అప్పుడు ఏమవుతుందంటే మీకు డౌన్ లో కూడా ఎక్కువ యూనిట్స్ కొంటారు. ఓకే. సో టు సేవ్ ద డౌన్ సైడ్ రిస్క్, హ్మ్. సో మన హార్డ్ అండ్ మనీ జస్ట్ లైక్ దట్. ఇప్పుడు ఏమన్నా ట్రంప్ గెలిచి, ఎనీవే ట్రంప్ హ్మ్. ఏ బెటర్ అన్నారు సరే, ఎనీవే ఎనీ కంపెనీ ఎనీ ప్రెసిడెంట్ గెలిచి మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మీద ఇంపోర్ట్ డ్యూటీ పెట్టాడు అనుకోండి, హ్మ్. మార్కెట్ కరెక్ట్ అవుతది. హ్మ్. సో దట్ విల్ ఇంపాక్ట్ అవర్ దిస్ వన్ షేర్స్ మార్కెట్. హ్మ్. సో ఇది ఒక ఫ్యాక్టర్ మీద ఆధారపడి ఉండదు. ఓకే. రేపు కెనడాలో ఏమైనా జరిగినా కానీ ఇండియన్ మార్కెట్ ప్రాబ్లం అయితే, ఇప్పుడు కెనడా కూడా మనం 3.8 బిలియన్ ఆల్మోస్ట్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. హ్మ్. రేపు ఏమన్నా ట్రూడో గాడు నాకు ఎక్స్పోర్ట్స్ తీసుకుని అంటే, లేదా మన ఇండియాకి మోడీ కోపం వచ్చి నేను కెనడాకి ఎక్స్పోర్ట్ చేయనంటే మన మార్కెట్ ఆ ఎక్స్పోర్ట్ కంపెనీస్ ఎఫెక్ట్ అవుతాయి. యాహ్! సో దీస్ ఆల్ డిపెండ్స్ ఆన్ కిమ్ జాంగ్, దిస్ ఆల్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. యాహ్! సో వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్, అందుకని వీ గో సేఫర్ వే అన్నట్టు. ఓకే. దిస్ ఐ క్లోజ్ ద సెషన్ సార్. థ్యాంక్ ఓకే. ఓకే. మీకు పంపిస్తాను సార్ నేను లిస్ట్. ఎస్, ఎస్ సార్.